మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇవాళ మనము బియ్యము ఎన్ని రకాలు ఉంటాయో, అలాగే ఈ బియ్యంతో మనకి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, డయాబెటిక్స్ ఎంత మోతాదులో ఈ బియ్యం తీసుకోవచ్చో తెలుసుకుందాం. సో మనకి మార్కెట్లో రకరకాల బియ్యం అనేవి దొరుకుతాయి. మనము బియ్యాన్ని అన్నంలాగా వండినప్పుడు ఇది చాలా శ్రేష్టమైన ఆహారం. సో ఎందుకు అంటే బియ్యంలో మనకి చాలా సన్న వెరైటీ, అలాగే కొంచెం లావు వెరైటీ, ఇంకా కొంచెం లావు వెరైటీ, అలాగే బాస్మతి వెరైటీ అని, సన్నగా జీరా రైస్ అని, బ్లాక్ రైస్, రెడ్ రైస్, బ్రౌన్ రైస్, ఇలా మనకి ఎన్నో రకాల బియ్యం లభిస్తాయి అన్నమాట. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బియ్యం ఎంత సన్నగా ఎంత తెల్లగా ఉంటాయో అన్ని న్యూట్రియంట్స్ పోయినట్టు లెక్క. ఇలాంటి బియ్యం తీసుకున్నప్పుడు శరీరానికి త్వరగా కార్బోహైడ్రేట్ అందుతుంది, త్వరగా షుగర్ లాగా కన్వర్ట్ అవుతుంది అని అర్థం. అలాగే మన గింజ ధాన్యం ఎంత పెద్దగా ఉంటుంది అండ్ ఎంత కోర్స్గా రఫ్గా ఉంటుందో, ఎంత ముదురు కలర్లో ఉంటుందో అంత మెల్లిగా అది డైజెస్ట్ అవుతుంది, అంత మెల్లిగా శరీరానికి బ్లడ్ షుగర్స్ ఇముడతాయి అని అర్థం. సో మనం తీసుకునే సోనా మసూరి కానీ ఫైన్ క్వాలిటీ రైస్ త్వరగా బ్లడ్ షుగర్స్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. వీటిలో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది, గ్లైసిమిక్ లోడ్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మనం తీసుకునే బాస్మతి రైస్లో మీడియం గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది అనమాట. ఇది కాస్త మెల్లిగా అబ్జార్బ్ అవుతుంది, గ్రెయిన్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. మనం తీసుకునే బ్లాక్ రైస్ ఆర్ ఇంకా రకరకాల రెడ్ రైస్ ఏవైతే చాలా గట్టిగా ఉంటాయి, ఆర్ కేరళ రైస్, వీటిని ఇంకొంచెం గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇవి ఇంకా చాలా తక్కువగా బ్లడ్లోకి డైజెస్ట్ అవుతాయి. మనము అది తిని అరిగించడానికి కూడా చాలా ఎక్కువ టైం పడుతుంది అనమాట. అలాగే మన బ్రౌన్ రైస్, అందరికీ తెలిసిన దంపుడు బియ్యం ఏదైతే ఉంటుందో, ఇవి కూడా మీడియం గ్లైసిమిక్ ఇండెక్స్, కాకపోతే ఇవి డైజెషన్కి చాలా టైం పడుతుంది. సో ఇది కూడా మీడియం గ్లైసిమిక్ ఇండెక్స్. ఇలా రకరకాల గింజ ధాన్యాలు ఆర్ బియ్యం ఉన్నాయి మనకి. సో మనము ఎంత క్వాంటిటీలో తీసుకోవాలనేది ఇంపార్టెంట్. సో కొంతమందిలో బ్రౌన్ రైస్, రెడ్ రైస్ కానీ బ్లాక్ రైస్ పడదు, అలాంటి వాళ్ళు వైట్ రైస్ తినాల్సి వస్తుంది. సో నష్టం ఏమీ లేదు, బట్ వాళ్ళ షుగర్స్ ఎలా కంట్రోల్లో ఉన్నాయనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ వాళ్ళ షుగర్స్ 400, 500, 300 ఆర్ 250 అబౌవ్ ఉంటే రైస్ తీసుకోకూడదు. షుగర్స్ బాగా కంట్రోల్లో ఉన్నాయి, 100, 180, 150 అండ్ అబౌవ్ ఆర్ 200 అండ్ లోపల 250 లోపల ఉన్నప్పుడు రైస్ అనేది నో ప్రాబ్లం. సో ఎంత మోతాదులో తీసుకోవాలి, మనము ఎత్తుకు తగ్గట్టుగా మనం కార్బోహైడ్రేట్ని డిస్ట్రిబ్యూట్ చేసి ఆ కార్బోహైడ్రేట్లో నుంచి ఎన్ని గ్రామ్స్ మనం 3 కానీ 2 పూటలకి డివైడ్ చేస్తాం. సో సగటుగా మనకి డయాబెటిక్, ఓవర్ వెయిట్, ఒబీస్ ఎక్కువగా కనబడుతూ ఉంటారు. వీళ్ళకి ఒక పూటకి 50 గ్రాముల బియ్యం నుండి 60 లేదా 75 గ్రాముల లోపల అవసరం ఉంటుంది. యావరేజ్ ఇండియన్ 5 feet ఆర్ 5.5 feet ఉండే వాళ్ళకి, 5.5 అడుగులు ఉండే వాళ్ళకి అంత మోతాదులో సరిపోతుంది. అది వాళ్ళ ఎత్తుకు తగ్గట్టుగా. చాలా షార్ట్గా 4.5 అడుగులు ఉన్నారంటే వాళ్ళకి 40 గ్రాములు సరిపోతాయి అన్నమాట. సో మనం దీన్ని బట్టి యావరేజ్గా చెప్పాలంటే ఇంత అన్నం, ఇంత అన్నంని మనము దాన్ని సగం అన్నము పప్పులోకి, సగం అన్నం మెతుకులు కూరలోకి, మనం అన్నం గరిటెతో వడ్డించుకోకూడదు, చిన్నగా ఇంతే వడ్డించుకుని ఆ కొంచెం అన్నాన్ని మెతుకుల కింద తీసుకొని మనం పప్పులోకి, కూరలోకి, మన మజ్జిగలోకి వేసుకుంటే కనుక, అది తీసుకునే ముందర ఒక పెద్ద గిన్నె నిండా సాలడ్ తీసుకుంటే మనం ఆ 60 కానీ 50 కానీ 75 గ్రామ్స్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం కూరలోకి, పప్పులోకి, మజ్జిగ కానీ పెరుగులోకి అన్నం వేసుకుంటున్నాం, అన్నంలోకి కూర, పప్పు, మజ్జిగ వేసుకోవట్లేదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇలా మీరు ఈజీగా అర్థం చేసుకోవడానికి ఉంటుందన్నమాట. ఇలా చేసినప్పుడు షుగర్స్ అనేవి పెరగవు. ఎందుచేతంటే తీసుకున్న తక్కువ గ్రామ్స్ ఆఫ్ రైస్ ఏదైతే ఉంటుందో, 50 గ్రామ్స్లో మనకు 30 నుంచి 32 గ్రాముల కార్బోహైడ్రేట్ లభిస్తుంది. ఇది చాలా తక్కువ కార్బోహైడ్రేట్. ఒకవేళ మనం 100 గ్రాముల రైస్ శుభ్రంగా ఇంత అన్నం తీసుకున్నామంటే వెంటనే షుగర్ పెరిగిపోతుంది. మనం వీటికి సాలడ్స్ తీసుకుంటున్నాం కాబట్టి గ్లూకోజ్ త్వరగా రిలీజ్ అవ్వకుండా ఈ ఫైబర్ బైండ్ చేస్తుంది అనమాట, త్వరగా అరగనివ్వదు. అందుచేతనే మెల్లిగా షుగర్స్ పెరుగుతాయి అండ్ సస్టైన్డ్ గ్లూకోజ్ రిలీజ్ అంటారనమాట. సో మనం అదే రసం అన్నం కానీ సాంబార్ అన్నం కానీ ఎక్కువ తీసుకున్నామంటే షుగర్స్ వెంటనే పెరుగుతాయి. సో మనం అన్నం తీసుకోవడం నష్టం ఉండదు, బట్ మన షుగర్స్ వెల్ కంట్రోల్డా అండ్ ఏ టైంలో మనం అన్నం తీసుకుంటున్నాము, ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నాం, ఎటువంటి అన్నం తీసుకుంటున్నాము అండ్ దాంతోపాటు ఎంత మేరకు సాలడ్స్, పప్పు, మనం కూరగాయ తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా చేస్తే కనుక మనకి డయాబెటిక్స్ హ్యాపీగా రైస్ తీసుకోవచ్చు.